కంటికి సరిగ్గా నిద్ర లేకపోతే ఏదో ఒకరోజు శాశ్వత నిద్ర తప్పదు. నిద్రకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనిషికి ఒక రోజులో 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం ఉంటుంది. కానీ ఈ రోజున ఎంతమంది ఈ నియమాన్ని సక్రమంగా పాటిస్తున్నారు? మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతాను. ప్రపంచవ్యాప్తంగా తక్కువగా నిద్రపోతున్న దేశాలలో భారతదేశం 2వ స్థానాన్ని ఆక్రమించింది. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఈ నిద్ర నియమాన్ని తొంగలోకి తొక్కి తెల్లవారులు ఫోన్తోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. రాత్రంతా ఫోన్లు, సినిమాలు, వెబ్ సిరీస్ చూస్తూ, అవి బోర్ కొడితే గేమ్స్ ఆడుతూ, అవి కూడా బోర్ కొడితే యూట్యూబ్ వీడియోలు చూస్తూ నిద్రకు భంగం కలిగించుకొని ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. నిద్రపోకపోవడం వీరు చేసేటువంటి మొదటి తప్పు అయితే, రెండో తప్పుగా కళ్ళకు కూడా హాని కలిగిస్తూ ఉన్నారు. కంప్యూటర్ స్క్రీన్ కానివ్వండి లేదా ఫోన్ స్క్రీన్ కానివ్వండి, వాటి నుంచి వచ్చేటటువంటి బ్లూ లైట్ వలన నిద్రపోదామనుకున్నా కూడా ఈ నిద్ర అనేది మనకు పట్టదు. ఈ నిద్రలేమి సమస్యతోటి బాధపడడానికి కారణాలు ప్రధానంగా ఇవే. చాలామంది కేవలం కాలక్షేపం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు, కానీ నిద్ర లేకపోవడం వలన మానసిక ఆరోగ్యానికి కానీ అట్లానే శారీరక ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని మాత్రం గ్రహించరు. నన్ను అడిగితే సరైన నిద్ర లేకపోవడం అనేది మద్యపానం కంటే ప్రమాదకరం అన్న విషయాన్ని మాత్రం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆల్కహాల్ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసేవాడు ఎన్ని యాక్సిడెంట్లు చేస్తాడో తెలియదు, కానీ సరైన నిద్ర లేకుండా డ్రైవింగ్ చేసేవాడు అంతకు రెట్టింపు యాక్సిడెంట్లు చేస్తూ ఉంటాడు. కావాలంటే ఆ రికార్డ్స్ ఒక్కసారి చెక్ చేసి చూడండి. మీరు ఈ విషయాన్ని నిరూపించడానికి కొన్ని అధ్యయనాలు కూడా చేయడం జరిగింది. ఒక అధ్యయనంలో భాగంగా కొంతమంది డ్రైవర్లను 2 గ్రూపులుగా విడదీసి ఒక గ్రూప్కి ఆల్కహాల్ ఇచ్చారు, మరో గ్రూప్కి 4 గంటల కంటే తక్కువ నిద్రపోయేలా చేసి ట్రయల్ నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో వీళ్ళు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ స్టడీ చేస్తే మద్యం సేవించినటువంటి వారి కంటే కూడా నిద్ర సరిగ్గా లేని వారే ఎక్కువగా పొరపాటు చేసినట్లు రుజువు అవడం జరిగింది. సాధారణంగా 0.05% బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ ఉంది అంటే అక్కడ ఆ వ్యక్తి అలర్ట్గా ఉండలేడని, తప్పుడు నిర్ణయాలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవాలి. కానీ 18 గంటలు నిద్ర లేకుండా ఉన్నవాడు ఏమాత్రం విచక్షణ లేని నిర్ణయాలు తీసుకుంటాడని నిర్ధారించడం జరిగింది ఆ అధ్యయనంలో. బ్రెయిన్లోని కణాలు మద్యం సేవించడం వలన ఎంత డ్యామేజ్ అవుతాయో, తగినంత నిద్ర లేకపోతే అంతకు రెట్టింపు కణాలు డ్యామేజ్ అవుతాయని తేల్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ రోజున కంటికి సరిగ్గా నిద్ర లేకపోతే ఏదో ఒకరోజు శాశ్వత నిద్ర తప్పదు. సరైన నిద్ర లేకపోవడం మీ జడ్జిమెంట్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అనడంలో సందేహమే లేదు. ఎదురుగా ఏదైనా వాహనం వస్తుందంటే బ్రేక్ వేయాలన్న ఆలోచన కూడా ఒక్కసారిగా రాకపోవచ్చు. ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి ఒక క్షణం చాలు. చివరిగా ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, మనిషికి 6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. కనీసం 6 గంటల నిద్రను అలవాటు చేసుకోండి. ఆందోళన లేనటువంటి జీవితాన్ని రిటర్న్ గిఫ్ట్గా పొందండి. థ్యాంక్ యూ.